2 క్యాపుచినో కావాలి. సార్ క్యాష్ గురించి వరి అవ్వకండి. 20 మంది ఉన్నారు. 2 క్యాపుచినోలు సరిపోవని నేను సస్పెక్ట్ చేస్తున్నాను సార్. యాప్స్ 2 క్యాపుచినో ప్లీజ్. వెల్ ఓకే. ఇట్స్ అ వండర్ఫుల్ డే రైట్? ఆంట్ యు ఆల్ గ్లాడ్ టు బి అలైవ్? మీరందరూ డాక్టర్స్, ఉన్నతమైన పవిత్రమైన వృత్తి చేస్తున్నారు. దాన్ని గౌరవిస్తున్నాను. నేను ఓ వృత్తి చేస్తున్నాను. ప్రాణాలు పోయడం మీ వృత్తి అయితే నా వృత్తి వాటిని తీయడం. కనిపెట్టలేని వాళ్ళని కనిపెట్టడం, చంపలేని వాళ్ళని చంపడం. దట్స్ మై జాబ్. నేను ఎలాగైతే మీ వృత్తిని గౌరవిస్తున్నాను, అలాగే మీరు నా వృత్తిని గౌరవిస్తారని ఆశిస్తున్నాను. మీ ముందున్న ల్యాప్టాప్ లో ఓ ఇమేజ్ వస్తుంది. 30 సెకండ్లు మీరు దాన్ని చూడాలి. Gentlemen, sorry for the inconvenience. మీరు బయలుదేరచ్చు. డాక్టర్ ఆల్ఫ్రెడ్. సార్ 2 క్యాపుచినో. యాప్స్ 2 క్యాపుచినో ఈయనకి ప్లీజ్. థ్యాంక్ యూ. 2 క్యాపుచినోలు చెప్పింది ఈ డాక్టర్ని క్యాప్చర్ చేయడానికా? ఆల్ఫ్రెడ్, సపోజ్ మనకి టైం ఉంటుంటే ఇదే క్యాపుచినోని కాఫీ షాప్ లో కూర్చుని రిలాక్స్డ్ గా తాగుతూ ఈ అమ్మాయి తెలుసానని ఉండేవాడిని. నువ్వు అయ్యో ఎవరి అమ్మాయి నాకు తెలియదు అని నటించుండేవాడివి. అప్పుడు నేను నా స్టైల్ అడుగుండేవాడిని, నువ్వు చెప్పేవాడివి. దట్ టేక్స్ టైం. ఇంకా మనకి ఎంత టైం ఉంది? ఆల్ఫ్రెడ్, మనం ఓ గేమ్ ఆడదాం. నేను నిన్ను 3 ప్రశ్నలు వేస్తాను. నువ్వు వాటికి సరైన సమాధానం చెప్తే నీ గుండె మీద ఉన్న 3 డాట్స్ తొలగిపోతాయి. కూడానే తిరుగుతున్నా. 3 కంటే తెలియకుండా 3 గన్మెన్లను ఎప్పుడు సెట్ చేశాడు? ఫోకస్ ఫోకస్ యాప్స్. నువ్వు ల్యాప్టాప్ లో చూసిన అమ్మాయి నీ దగ్గరికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి వచ్చిందా? తెలుసు ఒప్పుకున్నాడు సార్. యాప్స్, డాక్టర్ గేమ్ ని షార్ప్ గా అర్థం చేసుకున్నారు కదా? డాక్టర్ గేమ్ కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు సార్. కానీ గుండు కానీ గన్ ఇటువైపు తిప్పొద్దండి. అన్ని వేళలో ఒకేలా ఉండదు సార్. ఆ అమ్మాయికి నువ్వు ప్లాస్టిక్ సర్జరీ చేసి తన మొహాన్ని మార్చావా? అవునన్నారు సార్. సర్జరీ తర్వాత ఆ అమ్మాయి మొహం ఎలా మారిందో నీకు తెలుసుగా? నేను చెప్పేది నిజం. మొహానికి నా కట్టు తీసే లోపలే అమ్మాయి పారిపోయింది అంటారు సార్. సర్జరీ తర్వాత అమ్మాయి మొహం ఎలా ఉందో తెలియదు అంటారు సార్. నేను చెప్పేది నిజం, దయచేసి నమ్మండి అని బతిమాలుతున్నాడు సార్. మనం ఇప్పుడు కనిపెట్టాల్సింది మారిన అమ్మాయి మొహాన్ని. రావు సూపర్ ఇన్ఫర్మేషన్ సార్. ఈ సక్సెస్ మనం పెద్దగా సెలబ్రేట్ చేద్దాం. గెలుపుకు ముందే విందు వినోదాలు, గెలిచాక బిర్రబిగడాలు మన చరిత్రలోని లేదు. యాప్స్ సార్. Tell me, buddy. I think we are getting closer to Natasha. Bravo. That's okay. 20% మ్యాచ్ అవుతున్నట్టు ఓ విషువల్ వచ్చింది కదా, అదే ప్రస్తుతానికి తన మొహం. ఆ 20% మ్యాచ్ ఎక్కడెక్కడ స్పాట్ అయిందో GPRS కోడ్స్ అన్ని పిన్ పాయింట్ చేసి tag me in. Now we need to hunt the new face. Hello, it's very urgent. I need to make a call. It's very urgent. Listen up, team. The hunt is on. Get to your stations. File up all the CCTV cam footages and report to me every 3 minutes. Quick! ఎంతో సీక్రెట్ విషయాన్ని సిల్లిగా కాయిన్ ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఈయన దగ్గర మనం నేర్చుకుందామని వస్తే మనమే ఒక్కొక్కటిగా ఈయనకి నేర్పించాల్సి వస్తుంది. ఓకే, విల్ డూ దట్. అన్బిలీవబుల్. నువ్వు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నావు. అవును సార్, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. పర్వాలేదు, నీ పిల్లిగడ్డాన్ని గోకుంటూనే చెప్పు. సార్ ఇంత సీక్రెట్ విషయాన్ని పబ్లిక్ బూత్ లో మాట్లాడుతున్నారు. మీ ఫోన్ లో బ్యాలెన్స్ లేకపోతే నన్ను అడుగుండొచ్చుగా. ఇందులో సిగ్గెందుకు సార్? సార్ ఇక్కడ రీఛార్జ్ చేయరు. సార్ టైం అవుతుంది సార్. ఇప్పుడు ఈ డ్రాయింగ్ అవసరమా? సార్ మీకు కాఫీ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ కేసు మీద లేదు. Mettez le record à la barre. Plus vite! Voyons, qui est ce garçon? Oui. Nous y vont les
Trouve et les ouvre. Maintenant. షుగర్ షుగర్ ఉందా? షుగర్ షుగర్ అడిగా. షుగర్ ఉందా? సార్ అంటే ఇది మీ ఫ్రెండ్ ఇల్లు కాదా? ఏరా షుగరే కదా అడిగాడు, నీ సొమ్ము అడిగారా? షుగర్ ఉందా? పబ్లిక్ ఫోన్ లో మాట్లాడిన 5 నిమిషాల కల్లా నాకు స్పాట్ పెట్టడానికి వచ్చారు. వీళ్ళ నెట్వర్క్ నాకు నచ్చింది. వై ద హెల్ డిడ్ యు ఫాలో మీ? అంటే కాయిన్ ఫోన్ లో మాట్లాడింది వీళ్ళని కాయిన్ చేయడానికి అన్నమాట. Sauve sa fille. తొందరపడి అడ్వైస్ చేశానే, సారీ అడుగుదామా? పర్వాలేదు. ఈ అమ్మాయిని ఎందుకు ఫాలో అవుతున్నారు? Son belle suis. 120 countries to SFI. 120 కంట్రీస్ ఆ అమ్మాయిని వెతుకుతున్నాయా? Elle vaut des 1000 crores. ఆ అమ్మాయి వాల్యూ 10,000 కోట్ల. Vous l'avez sauvé. Oh, une heure de chance. Nous faites sans caisse, c'est nouveau. Souvent. వీళ్ళు స్వయంగా వేటాడకుండా ఎవరో వేటాడిందని లాక్కు తినే కోవకు చెందిన వాళ్ళు వీళ్ళు. నేనిప్పుడు ఈ అమ్మాయిని వెతుకుంటూ వచ్చినట్టు ఇంకెవరైనా వెతుకుంటూ వచ్చుంటారు. వీళ్ళు వాళ్ళని ఫాలో అయి ఉంటారు. వాళ్ళెవరో అడుగు. La fille avait un amant. Le groupe Albany. Le kidnappé. నటాషాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నట. తన్ని కిడ్నాప్ చేయడానికి అల్బేనియన్ గ్రూప్ వాడిని కిడ్నాప్ చేసిందట. ఆ అమ్మాయికి లవర్ ఉన్నాడు. వాడిని అల్బేనియన్ గ్రూప్ కిడ్నాప్ చేసి దాన్ని పట్టుకోవడానికి వాడే ఎరవుతాడు. ద మేస్ ఇస్ గెటింగ్ ఇంట్రెస్టింగ్. సార్ ఆ నోట్ అక్కడ ఎందుకు పెట్టారో తెలుసుకోవచ్చా? కాఫీ తాగి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళడం తప్పు. ఏంటి సార్ మీ ఇష్టాన్ని షూట్ చేస్తున్నారు? లోపల 11 ఎవిడెన్స్ ని వదిలేసి వస్తున్నాం మనం. దీనికి ఇన్వెస్టిగేషన్ జరిగిందంటే ఫారెన్సిక్ క్రైమ్ అనాలిసిస్ అని పెద్ద లిటిగేషన్ ఇరుకుంటాం సార్. ఇద్దరం ఎంతో పేపర్ వర్క్ సార్. 11 ఎవిడెన్స్ సార్. ఇటువైపు రా. నేను అటువైపు రావడం ముఖ్యమా సార్? సగం తిన్న బర్గర్, కాఫీ కప్, షుగర్ అన్నిటి మీద మన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి సార్. ఇటువైపు రా. ఏ సార్ ఇటువైపు ఉంటే ఏంటి తప్పు? 11 ఎవిడెన్స్లు సార్. 11 కాదు 12. 11 సార్. బర్గర్, కాఫీ కప్పు, షుగర్ డబ్బా, నా కళ్ళద్దు. సార్ అంటే 12 ఐటమ్ బామా? అవును. అయ్యో నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మీరు ఎక్కడికైనా వెళ్ళండి సార్, ముందు నేను దీనికి వెళ్ళాలి. ఇక్కడ కొంచెం వైలెన్స్ జరిగేలా ఉంది. అప్పుడు ఆ బోట్ హౌస్ లో జరిగిందంతా రొమాన్స్ సార్. ఇది వేసుకో. అమ్మయ్యా బుల్లెట్ ప్రూఫ్. థ్యాంక్ యూ సార్. సార్ ఇది కురేషియాకి సర్బియాకి మధ్య ఉన్న బోర్డర్ సార్. చాలా డేంజరస్ ప్లేస్ సార్. ఫుల్ ఫోర్స్ తో వద్దాం సార్. మనకు వద్దు కదా సార్, పోదాం సార్. ఏంటిది శవాలు దారి చూపిస్తున్నాయి. చొక్కా లేకుండా పర్వాలేదు, చర్మం లేకుండా ఉన్నారే. వచ్చిన దారి కూర్చున్నప్పుడు వెనక్కి వెళ్ళిపోతాం సార్. నీకు అల్బేనియన్ భాష వచ్చా? వచ్చు సార్. నీ చెప్పేది అలాగే చెప్పు. కాఫీయా? అమ్మయ్యా. 5 నిమిషాల్లో వీళ్ళ బాస్ నా ముందుకు రాకపోతే వీళ్ళని చంపేస్తారని చెప్పు. వీళ్ళెంతమంది మీరు ఒకరు కామెడీ చేయకండి సార్. చెప్పేయమంటారా? చెప్పు. 1 minute సార్. మై డాడ్. నేను నీ కొడుకు అప్పారావు మాట్లాడుతున్నా. చెప్పబ్బా. యాప్స్ సార్ అదే సార్ నా ఒరిజినల్ పేరు. 4 భాషలు తెలిస్తే నలుగురు కూడా ఉన్నట్టు అన్నావుగా. ఆ నలుగురిని రమ్మను నీ కొడుకుని మోసుకుపోవడానికి. అబ్బా మై డియర్ అప్పారావు. సార్ ప్లీజ్ సార్ ధైర్యం చేసి చెప్పేద్దామా? చెప్పేయ్. సూసైడ్ కూడా ఎంత స్టైల్ గా చేస్తున్నాడు. చావు ఖాయం. Mai preslipo, arsbike?
చెప్పాను సార్, పాపం సార్, వాళ్ళ బాస్ బామ్మ పోయిందట, ఊరెళ్ళట, 3 రోజుల తర్వాత వస్తాట. మనం ఇప్పుడు వెళ్ళే తర్వాత వద్దాం సార్. యాబ్స్, నేను చెప్పింది నువ్వు చెప్పలేదు. మీకు అల్బేనియన్ భాష తెలుసా? వీడేం మాట్లాడలేదని తెలుసు. Encore c'est rest yasam basum. I'm the boss. Stop kidding. You are not the boss. In my country, the man who wields the gun, he's the boss. యాబ్స్, గేట్ లాక్ చేయి. మా ఊర్లో గన్ను వాడిని వాడారా బాసు? Right side. ఓకే సార్. ట్రాన్స్లేట్ చేయి. టెన్షన్ అవ్వదు. టెన్షన్ అయితే బీపీ పెరుగుద్ది, బీపీ పెరిగితే బ్లడ్ ఫ్లో పెరుగుద్ది. ఇంకో 15 నిమిషాలు నీకు మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తే నువ్వు బతుకుతావు. నీకున్నది ఒకే ఒక్క చాయిస్. రక్తం చిమ్మే స్పాట్ ని నీ చేత గట్టిగా అలివి పట్టుకుంటే 15 నిమిషాలు అన్నది 20 నిమిషాలు బతుకుతావు. యూ డిసైడ్. నాకు కావాల్సిందే ఒకే ఒక్క ప్రశ్నకి సమాధానం. ఈ అమ్మాయి లవర్ని ఎక్కడ దాచిపెట్టావు? అది పట్టుకో. మేక్ ఇట్ క్విక్. టైం లేదు. నాకు కాదు, నీకు. అది పట్టుకో. సార్ చెప్తున్నారు సార్. నైస్. ఆ అమ్మాయి లవర్ని వీళ్ళే కిడ్నాప్ చేశారు. ఆ అమ్మాయి ఎక్కడో చెప్పమని వాడిని కొట్టారు. ఆ దెబ్బలు అక్కడ చచ్చాడు. చెప్పు మై ఫ్రెండ్. ఏకే, దాదాపుగా మ్యాచ్ అయ్యే అమ్మాయి మొహం ఎక్కడెక్కడ స్పాట్ అయిందని అడిగావుగా. యాప్. డీటెయిల్స్ అందే. వి హావ్ పిన్ పాయింటెడ్ ద లొకేషన్. ఎక్కడైతే నీ టైం చార్ట్ ఇప్పుడు సింక్ అవుతుందో, ఎక్కడైతే నువ్వు ఇప్పుడు ఉన్నావో దాని పక్కనే తను ఎన్నోసార్లు వచ్చి వెళ్ళింది. ఆయుష్ డామ్ షూర్. ఎప్పుడో చెప్పగలవా? రేచల్. 12/2/2017. సార్ ఆ అమ్మాయి లవర్ని ఇక్కడ ఎప్పుడు లాక్ చేసి ఉంచారో అడుగు. 12/2/2017. అదే డేట్. ఐల్ కాల్ యూ బ్యాక్.
తన బాయ్ ఫ్రెండ్ ఇక్కడ ఇరుక్కున్నాడని తెలిసి నతాషా ఇక్కడికి వచ్చింది. ఏదో రకంగా తను వీడితో కమ్యూనికేట్ చేసింది. ఈ ఆల్బేనియన్ ఏరియా మొత్తం గాలించి వెతికింది. కానీ ఎలా, ఏ రకంగా కమ్యూనికేట్ చేసి ఉంటుంది? బాడీ ఎక్కడుందో అడుగు. సార్ ఓపెన్ చేయనా? ఓపెన్. ఫోటోస్ తీ. సార్ Hamilton Hospital. Hello. This is regarding an individual found unconscious with your hospital taxi 2386. C2386 is cardiology department, sir. Right now connecting you. Thank you. C2386 ఇదొక పేస్ మేకర్ కోడ్. Pacemaker. ఇది పేషెంట్ హార్ట్ లో పెట్టి హార్ట్ బీట్ ని రెగ్యులేట్ చేసే ఎక్విప్మెంట్. Can you track and locate an individual with your pacemaker? చేయొచ్చు, బట్ పేస్ మేకర్ ఆఫ్ అయి ఉంది. పేషెంట్ బతికే ఉన్నారా? I'll call you back. ఈ పేస్మేకర్ వీడి గుండెల్లో ఉన్నందువల్ల, తను కంప్యూటర్ హ్యాకర్ అయినందువల్ల కరెక్ట్ గా ట్రాక్ చేసుకుంటూ వీడున్న చోటుకు వచ్చేసింది. లోపలికి రాలేకపోయింది. వీడు చచ్చాక పేస్ మేకర్ ఆగిపోయింది. తను కన్ఫ్యూజ్ అయింది. ఇప్పుడు ఈ పేస్ మేకర్ కి ప్రాణం పోయాలి. తనని పట్టుకోవడానికి ఇదే సరైన ఆయుధం. యాప్స్. వాడితో ఏం మాట్లాడుతున్నావు? సార్ ఇక్కడి నుంచి బయటపడడానికి దొడ్డిదారి ఏమైనా ఉందని అడుగుతున్నాను సార్. కవయ్య, వచ్చిన దాంట్లోనే వెళదాం. ఇది మనల్ని కాపాడుతుంది. సార్ మిమ్మల్ని పెద్ద ఆఫీసర్ నమ్మొచ్చాను సార్. బుల్లెట్ ప్రూఫ్ అనేది అన్నిటినీ కాపాడుతుంది. కమ్. ఓపెన్. చివరికి ఇది బాంబ్ వెస్టా? కాదు, మొదటి నుంచి ఇది బాంబే. అమ్మా, ఎవరైనా నన్ను షూట్ చేస్తే ఆటో రిఫ్లెక్స్ లో ట్రిగర్ వదిలేస్తాను. బాంబ్ పేలుతుంది. చుట్టూ 600 మీటర్లకి ఎక్స్ప్లోషన్ ఉంటుంది. ట్రాన్స్లేషన్ అక్కర్లేదు. అందరికీ అర్థమై ఉంటుంది. భయానికి భాష లేదు. Come out, clear the stage, ready to